న్యూస్కి స్వాగతం. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం కూరగాయల మార్కెట్ వద్ద గల బాలికల హాస్టళ్లకు 4 LDTVలు బహుకరించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల హాస్టళ్లకు యూనియన్ బ్యాంక్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 టీవీలను బహుకరించడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తితో రాణించాలన్నారు. చదువుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతారన్నారు. అంబేద్కర్ ఎన్నో అవమానాలు భరించి ప్రజలందరి కోసం భారత రాజ్యాంగాన్ని రాశాడన్నారు. క్రమశిక్షణ లక్ష్యంతో చదివితే ఉద్యోగంతో పాటు సమాజంలో గౌరవంగా జీవించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి సమాజంలో సహాయపడాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ హెడ్ శివశంకర్, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కె నాగార్జున మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నెల్లూరు నగరంలోని బాలికల హాస్టళ్లకు 4 టీవీలను బహుకరించడం జరిగిందన్నారు. తాము అందరము హాస్టల్లో చదువుకుని అంబేద్కర్ స్ఫూర్తితో బ్యాంకు ఉద్యోగం చేస్తున్నామన్నారు. అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలను ప్రపంచ దేశాలలో పండుగలాగా చేస్తున్నారంటే ఎంతో గొప్ప జ్ఞానవంతుడు అర్థం చేసుకోవాలన్నారు. అంబేద్కర్ జీవితాన్ని పేదల కోసం, వారి అభివృద్ధి కోసము పాటుపడిన మహోన్నత వ్యక్తి అన్నారు. ప్రతి విద్యార్థి చదువు ద్వారా అభివృద్ధి, ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎం రాజశేఖర్, అసోసియేషన్ సీనియర్ లీడర్ రూప్ ప్రకాష్ దావల్, అసోసియేషన్ నాయకులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ముందుగానే యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఎస్సీ అసోసియేషన్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి మన హాస్టల్ పిల్లలకి ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఈ కాంప్లెక్స్లోకి ఒక 4 టీవీని డొనేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 4 టీవీలని పిల్లలకి డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. అందరూ కూడా అనుకొని ఎస్సీ అసోసియేషన్ మంచి ఆశయంతో తీసుకొని వచ్చారు. కాబట్టి యూనియన్ బ్యాంక్ వాళ్ళందరికీ కూడా ఎస్సీ అసోసియేషన్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. హాస్టల్లో మేడం శోభారాణి గారి ఆధ్వర్యంలో మా యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున పిల్లలందరికీ మా యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున 4 టీవీలని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మా యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీ ఏదో ఒకటి ప్రతి సంవత్సరం మా పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆడపిల్లల హాస్టల్లో ఈ టీవీల కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటివి చేయడం వల్ల మన పిల్లలకి మనం దగ్గరం అవుతాం అనే ఒక భావనతోనే ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కార్యక్రమం మేము చూస్తే ఇక్కడ మేడం గారు కానివ్వండి, మేము కానివ్వండి, వచ్చిన మన అసోసియేషన్ లీడర్స్ కానివ్వండి, అందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి, చిన్న చిన్న క్యాస్ట్ల నుంచి వచ్చిన వాళ్ళమే. సో మన పిల్లలకి మనము ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చేసుకోవాలన్న ఒక ఆలోచనతోని, అలాగే అంబేద్కర్ గారు ఇచ్చిన మనకు జ్ఞాపకాలు కానివ్వండి, గుర్తులు కానివ్వండి, బహుమతులు కానివ్వండి, ఆయన ఇచ్చిన మనకు ఇంత రాజ్యాంగాన్ని కానివ్వండి, దాంట్లో వచ్చిన మన హక్కులు కానివ్వండి, ప్రతిదీని మనం సద్వినియోగం చేసుకొని ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. అది ముందు తరాల వాళ్ళకి పిల్లలకు మనం అందించాలనే ఒక ఉద్దేశంతో, ఆయన గురించి పిల్లలకు కొంత తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మేడం గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషం అండి. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ రిప్రజెంటేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీని బాబాసాహెబ్ అంబేద్కర్ 135 బర్త్ యానివర్సరీ సందర్భంగా నెల్లూరులోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్లో దాదాపు 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు దాదాపు 400 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఈ స్కూల్లో మా అసోసియేషన్ తరఫున యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఆల్ ఇండియా తరఫున పిల్లలకి
రిక్రియేషన్లో భాగంగా అలాగే వాళ్ళకి సైంటిఫిక్ నేచర్ని డెవలప్ చేయడంలో భాగంగా 4 టీవీలను బహుకరించడం జరిగింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలని మరి ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళల కోసం, భారతదేశం కోసం, అన్టచబుల్స్ కోసం, సమాజం కోసం, దేశం కోసం ఆయన కాన్స్టిట్యూషన్ రాయటమే కాకుండా అనేక విషయాలని పొందుపరిచి ఫ్యూచర్లో దేశం ఎలా ముందుకెళ్ళాలి, ప్రజలు ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళు ఎలా సైంటిఫిక్ నేచర్తో ముందుకు వెళ్ళాలని ఆయన ఒక కూలంకుషంగా ఆయన చర్చించడం, ఆయన యొక్క రచనలో పొందుపరచడం జరిగింది. సో ఇవన్నీ మేము పిల్లలకి వివరిస్తూ మా అసోసియేషన్ నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ అటు యూనియన్ బ్యాంకులోను అలాగే సమాజంలోనూ మా యొక్క బడుగు బలహీనల కోసం పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము యూబీఐ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి నెల్లూరులో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్కి మా సొంత కాంట్రిబ్యూషన్తో ఒక 4 టీవీలు అందజేయడం జరుగుతుంది. ఇదేంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను పాటించిన పే బ్యాక్ టు ది సొసైటీ అనే నినాదంతో మేము సొంతగా మా కాంట్రిబ్యూషన్తో ఇది చేయడం జరిగింది. దీనికి తోడ్పాటు అందించిన మా శోభారాణి గారికి, మా డిప్యూటీ రీజనల్ హెడ్ శివశంకర్ గారికి, ఇంకా మా అసోసియేషన్ ఆల్ ఇండియా లీడర్స్ శ్రీ నాగార్జున గారు, ప్రెసిడెంట్ చిరంజీవి గారు, ట్రెజరర్ రవీంద్ర గారు, మరియు మా స్టేట్ లీడర్స్ అయిన జనరల్ సెక్రటరీ ముంగర్ రాజశేఖర్ గారు, ప్రెసిడెంట్ మణికంఠ గారు, ట్రెజరర్ చిన్నా గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని వారందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.